ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ ధర్నా, బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా పోరుబాట. పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, బీసీలకు 42% రిజర్వేషన్లు కేంద్రం ఆమోదించాలని డిమాండ్. ఈ నెల 7న రాష్ట్రపతిని కలవనున్న హస్తం నాయకులు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని వినతి పత్రం ఇవ్వనున్న కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులపై చర్చ. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం నాది కాదు, మంత్రి పదవి దక్కకపోవడంపై రాజగోపాల్ హాట్ కామెంట్స్. మంత్రి పదవుల విషయంలో హైకమాండ్, సీఎం నిర్ణయాలే ఫైనల్, రాజగోపాల్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి వెంకటరెడ్డి. అర్హులు ఇతర పార్టీ వాళ్లైనా సరే ఇందిరమ్మ ఇళ్లిస్తాం, ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పొంగులేటి శ్రీకారం. మరో 3 వారాల్లో 60,000 రేషన్ కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు పథకాలు అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ పెడితే చీల్చి చెండాడతాం, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్న మాజీ మంత్రి హరీష్. కారు గుర్తును పోలి ఉన్న 8 సింబళ్లను రద్దు చేయాలి, ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ బృందం. కాళేశ్వరం విషయంలో అధికారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు, నాయకుల పరిస్థితి ఏంటని నిలదీసిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బీసీలకు 42% రిజర్వేషన్స్ పై బీజేపీది ద్వంద్వ వైఖరి, ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో సిపిఎం నాయకుల ధర్నా. ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్, ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్డుల పంపిణీ. వృద్ధులు, దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, త్వరలో ఇంటి వద్దకే సరుకుల పంపిణీకి శ్రీకారం. ఏపీలో ఏ మూలన న్యాయం అనేది కనిపించడం లేదు, రాష్ట్రంలో కక్షలతో కూడిన రాజకీయాలు జరుగుతున్నాయన్న జగన్. శ్రీకాకుళం జిల్లా భావనపాడులో విషాదం, సముద్రంలో ఈతకు వెళ్లి 3 విద్యార్థులు గల్లంతు. హైదరాబాద్ లోని ఓ పబ్ లో మద్యం సేవిస్తూ కుప్పకూలిన వ్యక్తి, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందడంతో కేసు నమోదు. హైదరాబాద్ లో బర్త్డే వేడుకల్లో మైనర్ల రచ్చ, కత్తులతో హంగామా, కేసు నమోదు చేసిన పోలీసులు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 16 వరకు కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు, వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాటు. బీజేపీ ప్రభుత్వం ఎన్నో కీలక విజయాలు సాధించింది, ఆపరేషన్ సింధూర్ పై ప్రతిపక్షాల తీరు బాధించిందన్న మోడీ. భారత్ ఫిలిప్పీన్స్ ఇష్టమైన మిత్ర దేశాలు, ఫిలిప్పీన్స్ అధ్యక్షులు ఫెర్నాండో తో మోడీ భేటీ. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతును అణిచివేస్తున్నారు, అమిత్ షా సూచనలతో సభ నడుస్తోందన్న ఖర్గే. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్త వాతావరణం, బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్పై దుండగుల దాడి. ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు, జల ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్. ఖీర్ గంగానది పరివాహక ప్రాంతంలో కుంభవృష్టి, రంగంలోకి సహాయక బృందాలు.